హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళ కోసం ఎండ ఎక్కువ రాని ఇళ్ళల్లో ఉండే వాళ్ళ కోసం చిన్న చిన్న బాల్కనీస్లో ఉండే వాళ్ళ కోసం కొన్ని లో షేడ్ లేకపోతే లో లైట్ లవింగ్ ఇండోర్ ప్లాంట్స్ కానీ లేకపోతే బాల్కనీస్లో పెంచుకునే కొన్ని మొక్కలు కానీ డిస్కస్ చేసుకుందాం. ఇది లాస్ట్ వీడియో లాగా డీటెయిల్గా కాకుండా క్విక్ లిస్ట్ లాగా నేను ప్లాంట్ అండ్ నేమ్ చెప్పేసి కన్క్లూడ్ చేసేద్దాం. డీటెయిల్గా ఈచ్ ప్లాంట్ గురించి మళ్ళీ వేరే వీడియోస్ చేసుకుందాం. నమస్తే, నేను మాధవి అండ్ వెల్కమ్ టు మ్యాడ్ గార్డెన్. ఇది మాన్స్టెరా అంటారు. ఇది ఇండోర్ ప్లాంట్స్, మీరు రూమ్స్లో కూడా పెంచుకోవచ్చు. చాలా లో లైట్ అవసరం అవుతుంది దీనికి. అండ్ దీన్ని మనం ఇంచుమించు మనీ ప్లాంట్ లానే పెంచుకోవచ్చు. అండ్ ఇది బయట వదిలేస్తే బాగా రాలేదు, అంటే బయట కొంచెం వేడి గాలి దానికి షేడ్లోనే పెట్టాను, బట్ ఇట్ డిడ్ంట్ డూ వెల్. లోపల ఇంట్లో రూమ్లోకి తీసుకొచ్చినాక బాగుంది. ఇవన్నీ కొత్త ఈ బ్రాంచింగ్ అంతా కూడా రూమ్లోకి షిఫ్ట్ చేసినాకే స్టార్ట్ అయింది. నెక్స్ట్ యాంథూరియంస్ కూడా తక్కువ లైట్లో పెరగతి. మనం బాల్కనీస్లో కానీ ఇండోర్ కూడా పెంచుకోవచ్చు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇండోర్ పెంచుకున్నప్పుడు మనకి ఫ్లవర్స్ అవి మనం అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. అండ్ వీటి లష్ గ్రీన్గా లీవ్స్ అది చాలా అందంగా ఉంటాయి. ఫ్లవర్ డెకరేషన్స్ కూడా ఇవి వాడతాం కదా. తర్వాత ఫిలోడెండ్రాన్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. ఇది లాస్ట్ మీరు ఇండోర్ ప్లాంట్స్ వీడియో చూస్తే ఒక పెద్దది ఈ సైజ్ది మధ్యలో స్టిక్ పెట్టి కింద ఒకటి ఉంటుంది, అదే నేను స్టెమ్ కటింగ్ పెట్టాను. చిన్న పాట్ కాబట్టి చూసారా, మనం ఎలా కావాలంటే దాన్ని అలా పెంచుకోవచ్చు. పెద్ద లీవ్స్ పెద్దగా మనం పాకించుకునేటట్టు కావాలంటే అలా పెద్దది మనం ప్రొవైడ్ చేయాలి. సో చిన్న దాంట్లో ప్రొవైడ్ చేస్తే చిన్న లీవ్స్ బుజ్జిగా చాలా చూడండి, ఇక్కడ లీవ్స్ అవి గుబురుగా బుజ్జిగా వస్తాయి. తర్వాత పోతస్లో చాలా వెరైటీస్ ఉంటుంది. ఇది నియాన్ పోతస్ మనీ ప్లాంట్ మాట. సో ఇవి కూడా మనకు తెలుసు, అందరికీ తెలుసు ఆల్మోస్ట్. ఇంట్లో పెంచుకునే మొక్కల్లో ఇది ఫస్ట్ పేరు చెప్పేది ఇది ఇందే. అండ్ ఇది వాటర్లో కూడా మనం ప్రొపగేట్ చేసుకోవచ్చు. సో అన్ని రకాల మనీ ప్లాంట్స్ని మనం లో లైట్లో పెంచుకోవచ్చు. అలోకేషియా, ఇది కూడా లో లైట్ లవింగ్ ప్లాంటే. దీని వండర్ఫుల్ షేప్ ఆఫ్ ద లీఫ్ కోసం మనం పెంచుకోవచ్చు. అండ్ దీనికి కూడా పెద్ద వెలుతురు అవసరం లేదు. సో యూ కెన్ గో అలోకేషియా. నెక్స్ట్ స్నేక్ ప్లాంట్స్. లాస్ట్ ఇండోర్ ప్లాంట్స్ వీడియోలో కూడా చూసాం మనం. ఇది కూడా అంతే, చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా షేప్స్ ఉంటాయి, సైజెస్ ఉంటాయి, కలర్స్ ఉంటాయి. తర్వాత ఇలాగ రెండు డబల్ కలర్ అలా చాలా ఉంటాయి. సో ఏదైనా సరే స్నేక్ ప్లాంట్ సాన్సివేరియా దానికి లైట్ అవసరం లేదు. సో లో లైట్లో పెరగగలదు. ఇండోర్స్ కూడా పెంచుకోవచ్చు. తర్వాత ఇది జెడ్ ప్లాంట్ అంటారు. ఓకే, ఇది కూడా ఇండోర్ రూమ్స్లో లోపల పెంచుకోవచ్చు. లైట్ అవసరం లేదు అండ్ మెయింటెనెన్స్ కూడా ఈజీ. మనం వాటరింగ్ అది కొంచెం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, తర్వాత ఇది సింగోనియం రెడ్. లాస్ట్ ఇండోర్ ప్లాంట్స్ వీడియోలో మనం మామూలు గ్రీన్ కలర్ సింగోనియం చూసాం. ఇది న్యూ ప్లాంట్, నాకు ఈ కలర్ దొరికిందని తెచ్చాను. ప్లాంట్ హెల్దీగా లేదు, కానీ మనం దీన్ని స్టెమ్ కటింగ్స్ ద్వారా మళ్ళీ ప్రొపగేట్ చేసుకోవచ్చు. మళ్ళీ దొరకదు అన్నట్టు తీసుకొచ్చాను. ఇది వాటర్లో కూడా ప్రొపగేట్ చేసుకోవచ్చు అండ్ బతుకుతుంది. అండ్ ఇండోర్స్ మనం ఇంట్లో కూడా ఈజీగా పెరుగుతుంది. సో సింగోనియం, ఎనీ వెరైటీస్ ఆఫ్ సింగోనియం కెన్ డూ వెల్ ఇన్ లో షేడ్. తర్వాత బ్రోమిలియడ్స్ అంటారు వీటిని. ఇవి కూడా ఎక్కువ సన్లైట్ అవసరం లేదు అనటం కన్నా ఎక్కడన్నా దే కెన్ డూ వెల్. వెలుతురు ఉన్నా కూడా బాగుంటాయి, వెలుతురు తక్కువైనా కూడా దే కెన్ సర్వైవ్. అండ్ ఇంకో వెరైటీ ఏంటంటే ఈ కప్స్ అంటారు వీటిని. ఈ కప్స్లో మనం వాటర్ చేయాలి, చాలా గమ్మత్తుగా ఉంటుంది. చూసారా, వాటర్ అయిపోతుంది అవి ఇందులోంచి తీసుకుంటే, అప్పుడు మళ్ళీ మనం రీఫిల్ చేసుకుంటూ ఉండాలి. అండ్ దీనికి బ్లూమింగ్ కూడా ఉంటుంది సీజన్ వచ్చినప్పుడు.
సో దీస్ ఆర్ నదర్ ఇంట్రెస్టింగ్ ప్లాంట్స్, లో లైట్లో పెంచుకోదగినవి. ఇండోర్స్ కూడా మనం పెంచుకోవచ్చు. తర్వాత ఫర్న్, బాస్టన్ ఫర్న్ అంటాం కదా, ఇది కూడా లైట్ అవసరం లేదు దీనికి, ఈజీగా పెరుగుతాయి. హ్యాంగింగ్ బాస్కెట్స్లో బాగుంటాయి, చక్కగా ఇలా కిందకి డ్రూప్ అవుతూ. ఇది నేను ఎక్కువ ఉంది కదా, చాలా ఉన్నాయి, సీజన్ అయిపోయినాక షిఫ్ట్ చేయొచ్చు ఈ హ్యాంగింగ్ బాస్కెట్స్లోని. నేను రీపాట్ చేయలేదు. నేను ఐఎమ్ గోయింగ్ టు వీటిని 2 చేసి సెపరేట్ చేసి హాఫ్ చేసి 2 మొక్కల కింద వేస్తాను. సో ఇవి ఎయిర్ ప్యూరిఫైయర్స్ కూడా, అండ్ దే డూ వెల్ ఇన్ లో లైట్. తర్వాత ఇలాంటివి రకరకాల ప్లాంట్స్ దొరుకుతాయి. ఇది హోయా అని అనుకుంటున్నాను, ఐమ్ నాట్ ష్యూర్. నర్సరీ వాడు మాత్రం మనీ ప్లాంట్ వెరైటీ అన్నాడు, చెక్ చేయటం మర్చిపోయాను. సో ఇలా వెరిగేటెడ్ ఈ లీవ్స్ చూసారా, క్రంబుల్డ్గా ఉన్నాయి, హోయా అనుకుంటున్నాను. ఐ లెట్ యూ నో ఇన్ ద అదర్ వీడియోస్. సో ఇది కూడా లో లైట్, ఇంట్లో లోపల మనం పెంచుకోవాలి. నెక్స్ట్ ఇది ఫిటోనియా అంటారు. ఇది కూడా ఇండోర్స్ పెంచుకోవచ్చు అండ్ లో లైట్. అండ్ ఇది గమ్మత్తుగా దానికి వాటర్ కావాల్సి వచ్చినప్పుడు ఇలా డ్రూప్ అయిపోతూ ఉంటుంది, మళ్ళీ వాటర్ పోయంగానే చక్కగా లీవ్స్ అవి నార్మల్ అయిపోతాయి, కొంచెం వేషాలు వస్తుంది అన్నమాట. అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్లాంట్. తర్వాత పీస్ లిలీస్, ఇవి కూడా చాలా తక్కువ లైట్ అవసరం ఉన్న ప్లాంట్స్. అండ్ ఇంటి లోపల కూడా మనం వీటిని హ్యాపీగా పెంచుకోవచ్చు. అండ్ ఇవి మంచి ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఆల్సో. బాల్కనీస్ కానీ ఎక్కడైనా వేయచ్చు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే లోపల పెరిగేటప్పుడు మనకి ఫ్లవరింగ్ అది అంత ఎక్కువ మనం చూడలేము, ఎక్స్పెక్ట్ చేయలేము. బట్ లీవ్స్ అవి ఇంకా లష్గా గ్రీన్గా బాగా వస్తాయి. సో పీస్ లిల్లీ కూడా మీరు ఈజీగా పెంచుకోవచ్చు. అండ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. తర్వాత ఇది బర్డ్ ఆఫ్ ప్యారడైజ్ అంటారు. ఫ్లవరింగ్ ఉంటుంది దీనికి. దీని ఫ్లవర్ బ్లూమ్స్ ఎలా ఉంటాయంటే బర్డ్ లాగా ఉంటుంది, ఇలాగ ఆరెంజ్, తర్వాత ఎల్లో అండ్ రెడ్లో కూడా ఉంటాయి. అండ్ దీనికి యాక్చువల్లీ ఎలాంటి దాంట్లో అయినా, ఐ మీన్ సన్లైట్ ఉన్నా లేకపోయినా కూడా ఇది బాగానే సర్వైవ్ అవ్వగలదు. డిఫరెన్స్ ఏంటంటే ఇండోర్స్ పెడితే మళ్ళీ ఫ్లవర్స్ అవి తక్కువ పూసే అవకాశం తక్కువ ఉంటుంది. బట్ ఏ కార్నర్ ఆఫ్ ద రూమ్లో పెట్టుకున్న పెద్ద పెద్ద కంటైనర్స్లో పెట్టి చాలా అందంగా ఉంటుంది. మనకి ఎక్కువ హోటల్స్ వాటిలో డెకరేటింగ్ పర్పస్కి వాడతారు. వెరీ వండర్ఫుల్ ప్లాంట్. తర్వాత అంబ్రెల్లా పామ్, ఇది కూడా ఇంటి లోపల బాగా పెరుగుతుంది. అండ్ లో లైట్ బాల్కనీస్లో కానీ ఎక్కడైనా సరే బాగా పెరుగుతుంది. ఇది ఎక్కువ లైట్ అయినా తక్కువైనా కూడా ఇది టాలరేట్ చేయగలదు. అండ్ ఇందులో వేసింది ఇట్స్ గ్రోయింగ్ వాస్ట్, చాలా ఎక్కువ అయిపోయింది, నేను రిమూవ్ చేసేయాలి. సో దీన్ని కూడా మీరు పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన ప్లాంట్స్ కాకుండా కొన్ని పేర్లు చెప్తాను, సో దాట్ మీరు ఎప్పుడైనా నర్సరీకి వెళ్ళినప్పుడు అవి మీకు కనపడి దొరికితే కొనుక్కోవచ్చు. అవేంటంటే మెరంటా, ప్రేయర్ ప్లాంట్ అంటారు, క్యాలాతే, పెపరోమియా, తర్వాత ఆగ్లోనిమాస్, రెడ్ కానీ అన్ని రకాల ఆగ్లోనిమాస్. దెన్ ఈ పామ్ ప్లాంట్స్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, అవి ఏవైనా పెరుగుతాయి. దెన్ డిఫెన్బాకియా, పెద్ద ఆకులు ఉంటాయి కదా, డిఫరెంట్ అవి పెరుగుతాయి. తర్వాత చాలా రకాల క్రోటన్స్ ఉంటాయి కదా, కలర్డ్ లీవ్స్ అండ్ ఆల్ దట్, అవి కూడా మనం లో లైట్లో ఈజీగా పెంచుకోవచ్చు. దెన్ రబ్బర్ ప్లాంట్, తర్వాత పెపరోమియా చెప్పానో లేదో. సో ఇలాగా చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా ఉన్నాయి. సో మీకు ఎండ రావట్లేదు, మేము మొక్కలు పెంచలేకపోతున్నాం అని ఏం బాధపడక్కర్లేదు. ఇవి ఓన్లీ సీజనల్, అవి మొత్తం అంతా ఇయర్ లాంగ్ మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు వాటిని. అండ్ మెయింటెనెన్స్కి వస్తే మీరు వాటరింగ్, అది ఎండ ఉండదు కదా, అందుకని వాటరింగ్ కూడా వాటికి ఎక్కువ అవసరం ఉండదు రూమ్లో. సో వాటరింగ్ అది మీరు కొంచెం జాగ్రత్తగా, అది ఫుల్గా డ్రై అయినాక కొంచెం ఈచ్ ప్లాంట్ గురించి కొంచెం మీరు రీసెర్చ్ కూడా చేసుకుంటే ఇంకా బాగా సర్వైవ్ అవుతాయి. వాటరింగ్ మాత్రం అది సాయిల్ డ్రై అయినాక చేయండి. అండ్ తర్వాత అకేషనల్గా కొన్ని ప్లాంట్స్కి హ్యూమిడిటీ నచ్చుతుంది, అవి ఆకులు అవి చివర్లు అవి ఎండిపోయి లేకపోతే ఎలోగా ఆరెల్స్ బ్రౌన్ టిప్స్ వచ్చేసినాయి అనుకో, అంటే ఎయిర్ చుట్టూ ఉన్న ఎయిర్ డ్రైగా ఉంటుంది, హ్యూమిడిటీ కావాలన్న అర్థం, దాని సిమ్టమ్ అన్నమాట.
సో అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఒక బాటిల్లో వాటర్ తీసుకుని మిస్ట్ చేసుకుంటూ ఉండాలి. అండ్ క్లీనింగ్ అది ఎలా మనం నేను ఇప్పుడు మీకు చూపించిన అంత నీట్గా ఉండకపోవచ్చు, ఎందుకంటే బయటగానే లోపల కన్నా బయట ఎక్కువ ఉంచుతాను నేను. సో అది మెయింటెనెన్స్ మీరు ఎలా చేయాలంటే ఈ మైక్రో ఫైబర్ క్లాత్ ఉంటుంది కదా, కార్స్ అవి క్లీన్ చేసుకునేది, డస్ట్ అది క్యాచ్ చేస్తుంది. సో అలాంటి క్లాత్ పెట్టి వైప్ చేసుకోవచ్చు. ఇంకా మనకి డస్ట్ అది బాగాలేదు అంటే దానికి కొంచెం తడిపి కూడా మనం ఆకులు అవి పెద్ద పెద్ద ఆకులు ఉంటాయి కదా, చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ హ్యూమిడిటీ కోసం కొన్ని ప్లాంట్స్ హ్యూమిడిటీ కావాలి అని మీకు రిక్వైర్మెంట్స్లో మీకు రీసెర్చ్ చేసినప్పుడు అనిపించిందంటే అలాంటి వాటికి కొంచెం ప్లాంట్ కింద ఒక వాటర్ ప్లేట్ అది పెడితే అది హ్యూమిడ్గా ఉండి సరిపోతుంది. సో ఇంతే. ఇంకా మీకు ఇండివిజువల్గా ప్లాంట్స్ గురించి కావాలంటే నన్ను అడగండి, నేను మీకు కామెంట్స్లో ఐ విల్ సజెస్ట్ యూ ఆర్ అడ్వైజ్ యూ. సో లెట్స్ మేక్ ఇట్ షార్ట్. వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మ్యాట్ గార్డెనర్, అండ్ ఐ విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.